దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రోడ్లు, మున్సిపల్ అభివృద్ధి, విద్యా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దుబ్బాకకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎంకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పిస్తామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇరిగేషన్ కాలువలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం దుబ్బాక చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు అంకం మధు, సభ్యులను రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, కొత్త కిషన్ రెడ్డి, శ్రీరామ్ రవీందర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు మరి అప్పటి నుంచి సహకార సంఘం ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు కూడా 13 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు జరిగిన ఎన్నికల్లో మరి ఎన్నికలంటే గతంలో పోలింగు హంగామా ఉండేది. ఈసారి వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా మరి మేము యునానిమస్గా ఉంటాం, మేము కాంటెస్ట్ చేయం, మా కులపోళ్ళందరినీ కూర్చుండబెట్టుకొని మాట్లాడుకొని యునానిమస్గా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మరి వాళ్ళ సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మరి గతంలో చాలా రోజుల నుంచి ఫస్ట్ నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మరి మన రోడ్ల సమస్యలు, మున్సిపల్ అభివృద్ధి సమస్యలు, మరి ఎడ్యుకేషన్ సంబంధించిన దాని మీద మరి ఒక స్కిల్ ఇండియా, స్కిల్ యూత్ సంబంధించిన పిల్లలందరినీ కూడా ఒకటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్తో సహా మరి యంగ్ ఇండియా స్కిల్ దానికి సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ ప్రతి నియోజకవర్గానికి ఇస్తుండ్రో దాంట్లో భాగంగా మరి యంగ్ ఇండియా మరి స్కూల్ ఇచ్చినందుకు దుబ్బాక పట్టణ ప్రజల తరఫున, దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇది మనం మంచిగా అభివృద్ధి చేసుకున్నట్టయితే మరి నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ అన్నీ కూడా ఒక అంబరిల్లా కింద ఒకటే గూడు కిందకి వచ్చి మరి అక్కడ ఇక్కడ అన్ని మండలాలలో సరియైన సౌకర్యాలు లేక, సరియైన సిబ్బంది లేక, పారిశుద్ధ్యం సరియైన లేక మరి పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి ఎన్నో ఆశలతోటి మరి పేద పిల్లలు చదువుకునే ఏదైతే ఈ యంగ్ ఇండియా స్కూల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ హాస్టల్స్ అన్ని దాంట్లో షిఫ్ట్ చేసి, స్కూల్స్ అన్ని షిఫ్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన మరి ఆ పిల్లలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి కట్టించిన ఈ స్కీమ్ బాగున్నది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, అందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కూడా నేను పట్టణ ప్రజలను అందరినీ త్వరితగతిలో పూర్తి చేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. మరి అది కాకుండా మరి వర్షాలు ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వల్ల వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ప్రభుత్వం, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి గతంలో డ్రింకింగ్ ప్రాబ్లం కానీ, ఇరిగేషన్ సంబంధించిన కాలువల ద్వారా వచ్చే నీరు కానీ, చెక్ డ్యాములు కానీ మరి ఇవన్నీ కూడా మరమ్మతులు చేసుకొని సరైన సమయంలో నీటిని మరి వాటికి మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీటిని కూడా అన్ని ప్రాంతాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సింది కూడా అధికారులను నేను